శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన సందేశాన్ని మన కోసం, తన బిడ్డల కోసం, తన భక్తుల కోసం ఏం తీసుకొచ్చిందో విందామా? ఎందుకంటే దుర్గమ్మ ఏ సందేశం తీసుకువచ్చినా కూడా తనల్ని ఎంతగానో నమ్మిన భక్తుల కోసం, బిడ్డల కోసమే. బిడ్డలు ఎంత కష్టంగా ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా, ఎన్ని కన్నీళ్లలో ఉన్నా కూడా ఒక్కసారి అమ్మా అంటూ మనం ఆర్తిగా పిలిచాము అంటే, కన్న తల్లి ఎలాగైతే పరుగు పరుగున వచ్చి తన బిడ్డను అక్కున చేర్చుకుంటుందో, అమ్మ కూడా అలా అక్కున చేర్చుకుంటుంది. అయితే ఈరోజు అమ్మ సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందవండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ధూమ్ దుర్గాయ నమః అంటూ కామెంట్ బాక్స్ లో టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అమ్మ ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. అయితే ఇంకా లేట్ చేయకుండా అమ్మ సందేశం విషయాన్ని ఏంటో చూద్దామా? బిడ్డ, ఆగిపో, నీ చేతిని అక్కడే ఆపే. నేను నీ తల్లిని, నీ దుర్గని. నిన్ను నా సౌగంధం మీద ప్రయాణం చేయిస్తున్నాను. ఆగిపో, నా కళ్ళల్లోకి చూడు. ఇవాళ నేను ఖాళీ చేతులతో రాలేదు. నా చేతుల్లో ఏముందో చూడు. ఇది ఆ దివ్య ఐశ్వర్యం యొక్క మూట. ఈ మూట నీకోసమే. ఈ మూట నీకోసమే. దాన్ని పొందటానికి ఎన్నో వేల సంవత్సరాల తపస్సు చేసిన వాళ్ళు కూడా దాన్ని పొందలేకపోయారు. దాన్ని పొందటానికి కూడా దేవతలు కూడా ఆశపడేవారు. ఇవాళ ఈ మూటని నీ ఇంటి ముందు తీసుకువచ్చి నిలబడి ఉన్నాను. నువ్వు మాత్రం అవగాహన లేకుండా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు. చూడనట్టు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు. నిజంగా మూర్ఖురాలవే, మూర్ఖుడా అనాలనిపిస్తోంది. మూర్ఖుడా, నీ భాగ్యం మీద ఇంత ధైర్యంగా ఉందా? నువ్వు మహాకాళి ద్వారం నుండి తిరిగి పంపేస్తావా? ఇవాళ నిన్ను వెళ్ళనివ్వను. నేను నీకు మాటాను. ఇక నీకు ఏ మార్గము లేదు. నువ్వు వినాల్సిందే. ఈ మూటను స్వీకరించాల్సిందే. ఎందుకంటే ఒకవేళ నువ్వు దీన్ని తిరస్కరిస్తే ఈ మూట కైలాసానికి తిరిగి వెళ్ళదు. ఇది నేరుగా దరిద్రత, అంధకారం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ జీవితంలో దుఃఖాల తాండవం జరుగుతుంది. కోరుకుంటున్నావా దాన్ని? నేను కూడా ఆపలేను. కాబట్టి నిశ్శబ్దంగా, శాంతంగా కూర్చో. వీపు ఎముకను సరిగ్గా చేసుకో. ఒక లోతైన శ్వాస తీసుకో. అనుభవించు. గాలిలో ఏదో భారీగా అనిపించటం లేదా? మీ చుట్టూ ఎవరో ఉన్నట్టు అనుభూతి కలగటం లేదా? అది నేనే, నీ దుర్గను. నేను నీ గది మూలలో నిలబడి ఉన్నాను. నువ్వు చాలా కన్నీళ్లు కార్చావు. నేను నీ కళ్ళీళ్లను లెక్కబెట్టాను. నువ్వు రాత్రిళ్ళు దిండులో ముఖం దాచుకొని ఏడుస్తావు కదా. నీ ఖాళీ జోబును తడుముకొని ఆకాశం వైపు చూసి అడుగుతావు కదా. నా వేళ ఎప్పుడు వస్తుంది? నా రోజులు ఎప్పుడు వస్తాయి? నా కాలం ఎప్పుడు మారుతుంది? నువ్వు దుకాణాల్లో ఆ వస్తువుల ధరలు చూసి మనసును అణచివేసుకుంటావు. నీ పిల్లల కోరికలు తీర్చలేకపోతున్నందుకు నిన్ను నువ్వు తిట్టుకుంటావు. నీ ఈ తపన నేను చూడలేదనుకుంటున్నావా? నేను చూశాను. ఒక తల్లి హృదయం చీలిపోతుంది బిడ్డ స్థితి అలా ఉన్నప్పుడు. కాబట్టి ఇవాళ నేను నియమాలను భంగం చేశాను. ఇవాళ నేను విధానాన్ని మార్చేశాను. ఇవాళ బలవంతంగా నిన్ను ధనవంతుడిని, సుఖవంతుడిని చెయ్యటానికే వచ్చాను. కానీ నాకు ఒక్క షరతు ఉంది తల్లి. ఈ మూట బరువైనది. దీనిలో కేవలం స్వర్ణ ముద్రలు మాత్రమే లేవు. ఇందులో బాధ్యత, బరువు ఉంది. నువ్వు ఈ బరువును ఎత్తటానికి సిద్ధంగా ఉన్నావా? నాకు రుజువు కావాలి. ఇస్తావా? ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నా మాటకు గౌరవం ఇస్తే, నువ్వు నిజంగా నీ పేదరికాన్ని తన్ని తొక్కాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయి. ఇది సాధారణ లైక్ కాదు. ఇది నీ సమ్మతి. దాని ద్వారా నువ్వు బ్రహ్మాండానికి చెబుతున్నావు, నీ దుర్గకు చెబుతున్నావు, అవును దుర్గమ్మ, నీ మాటకు గౌరవం ఇస్తున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు లైక్ చెయ్యకపోతే ఇక నీ దుఃఖాల మీద ప్రేమ ఉందని అర్థం చేసుకుంటాను. నేను ఈ మూట తీసుకుని తిరిగి వెళ్ళిపోతాను. ఎందుకంటే అన్నింటినీ, అందరినీ, భక్తులందరినీ, బిడ్డలందరినీ, అన్ని కార్యాలు వదిలి మూటతో నేను వస్తే నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు నేనేం చెయ్యాలి? తిరిగి వెళ్ళిపోతాను. నిర్ణయం నీదే తల్లి. నువ్వు అనుకుంటున్నావు ధనం కష్టపడితే వస్తుందని. కష్టపడితే ధనం వస్తుందంటే రాళ్లు పగలగొట్టే కూలీలు, భారం మోసే గాడిదలు అందరికంటే ధనవంతులై ఉండేవాళ్లే. మరి ఎందుకు అవ్వలేదంటావు? ధనం భాగ్యంతో వస్తుందా? కాదు. ధనం దుర్గ కృపతో వస్తుంది. ధనం శక్తితో వస్తుంది.
నువ్వు నీ ఇంట్లో నీ శరీరంలో ప్రతికూల ఎనర్జీని పట్టుకుని ఉన్నావు. నీ ముఖంలో ఎప్పుడు చింత గీతలు, నువ్వు ఎప్పుడు కొరత గురించే ఆలోచిస్తావు. నాకు ఇది లేదు, నాకు అది లేదు. నువ్వు లేదు అని చెప్పినప్పుడు బ్రహ్మాండానికి మరిన్ని కావాలి అనే సందేశం పంపుతున్నావు. కష్టాలను, సుఖాలను కాదు. ఇవాళ నుండి ఇప్పుడే నీ నాలుకను మార్చు, నీ నోటిని మార్చు. ఈ మూటను నీ చేతికి ఇవ్వటానికి ముందు నీ మాటలు శుద్ధి చెయ్యాలి. ఇవాళ నువ్వు నాతో ఒక మహాసంకల్పం చెయ్యాలి తల్లి. మనసులోనే చెప్పు, అమ్మా దుర్గా, నేను ప్రమాణం చేస్తున్నాను, ఇవాళ నుండి నన్ను ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోను అని ప్రమాణం చెయ్యి. నేను ఐశ్వర్యానికి గౌరవం ఇస్తాను, నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ మూటను నా కుటుంబ ధర్మ కార్యాల కోసం ఉపయోగిస్తాను. ఇప్పుడు విను, ఈ మూటలో ఏముంది? ఈ మూటలో 3 ముడులు ఉన్నాయి. మొదటి ముడి కర్మ విముక్తి, రెండవ ముడి స్థిర వైభవం, మూడవ ముడి శత్రునాశనం. నువ్వు కర్మ భారంతో నలిగిపోతున్నావు కదా. ప్రజలు నీకు ఫోన్ చేసి తగాదా చేస్తారు, నీకు అవమానం అనిపిస్తుంది, నీ రాత్రిలో నిద్ర పోయింది. చింత చెయ్యకు, ఇవాళ నేను మొదటి ముడిని విప్పబోతున్నా. కానీ నువ్వు ఒక పని చెయ్యాలి. నీ ఇంటి వాయువ్య కోణాన్ని చూడు, అక్కడ ఏమి ఉందో ఒక్కసారి చూడు. అక్కడ ఎందుకు చీకటి? వాయువ్య కోణం గాలి స్థానం. అక్కడ నుండే కర్మ అనేది బయటికి వస్తుంది. అక్కడ బరువైతే కర్మ పర్వతం అవుతుంది. రేపు ఉదయం మొదటిగా ఆ కోణాన్ని శుభ్రం చేయి, చెత్తని తీసి పడే. అక్కడ తెల్లటి బల్బు లేదా మంట లేదా ఒక దీపాన్ని వెలిగించు. అక్కడ కూర్చుని నువ్వు దుర్గా నామాన్ని పఠించు లేదా విను. నువ్వు ఇలా చేసిన వెంటనే నేను ఈ మూట మొదటి ముడిని విప్పేస్తాను. నీకు హఠాత్తుగా ఎక్కడో నుండునో ధనం వస్తుంది లేదా కర్మ తగ్గే మార్గం కనిపిస్తుంది. ఇది నా వచనం. ఇప్పుడు రెండవ ముడి గురించి మాట్లాడదాం. స్థిర వైభవం. పైసా వస్తుంది కానీ నీళ్లలాగా పారిపోతుంది. జబ్బుల్లో, మందుల్లో లేదా వృధా ఖర్చుల్లో. ఎందుకంటే నీ ఇంట్లో ఎనర్జీ లీకేజీ ఉంది. నీ ఇంటి నల్ల లేదా ట్యాపులు కారుతున్నాయి, ట్యాంకుల నుండి నీళ్లు కారుతున్నాయి బొట్లు బొట్లుగా. లేదా నువ్వు స్నానం చేసేటప్పుడు బకెట్ నిండిన నీళ్లను పారనిస్తావు. పారే నీరంటే పారే ధనం. నువ్వు నీ చేతులతో నీ ధనాన్ని కాలువలో పారేస్తున్నావు. ఎలా నిలుస్తుంది? ఇవాళ నీకు నా మాటకు నీ ఇంటి ఒక్కొక్క పైపుని, ఒక్కొక్క నీళ్ల పైపుని, నీళ్ల కొలాయిని ఈరోజు నువ్వు చెక్కి, ఒక్క బొట్టు నీరు కూడా ఇక్కడ కింద పడుతూ ఉంది అంటే నీ డబ్బు నష్టం జరగక తప్పదు. వెంటనే రిపేర్ చేయించు. లేదా డబ్బు ఉంచే చోట భస్మంతో, చందనంతో చల్లి తిలకం చెయ్యి. నువ్వు ఇలా చేశావు అంటే దుర్గా డబ్బుని ఆకర్షిస్తుంది. డబ్బుని అయస్కాంతంలా ఆకర్షించి పట్టుకుంటుంది. వింటున్నావా? లేక నీ దృష్టి ఇంకా ఎక్కడో వేరే చోట పెట్టావా? నేను ముందే చెప్పాను, ఇవాళ నిన్ను నేను అవగాహన చేయటానికే వచ్చానని. ఇక్కడ నువ్వు నా రక్షణ చక్రంలోకి రావటం అంటే నువ్వు నా బిడ్డవి అయిపోయినట్టే. ఇక కష్టాలు నీ దరి కూడా చేరలేవు. నువ్వు కోరుకుంటున్నావు కదా నేను రోజు నీ ఇంటికి రావాలని. అయితే ద్వారం తెరిచి ఉంచు, అక్కడ ఒక దీపాన్ని వెలిగించి చూడు. నా ఆహ్వానం చెయ్యి. ఎప్పుడు నీ తల మీదే ఉంటుంది. మూడవ ముడి శత్రునాశనం మరియు కన్ను దృష్టి. నువ్వు చాలా మంచి పనులు చేస్తావు కానీ ఎవరో ఒకరు కాలు అడ్డు వేస్తారు. నీ సొంత బంధువులే నీ పురోగతికి అసూయ పడతారు. వారి దృష్టి నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు. నువ్వు తరచూ జబ్బు పడతావు లేదా ఎందుకో ఇంట్లో కలహాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా నరదృష్టి. ఇవాళ నేను ఈ పెద్ద మూడవ ముడిని విప్పి నీకు రక్షణ కవచం ఇస్తున్నాను. జాగ్రత్తగా విను. ఇది చాలా గుప్త ఉపాయం. ఒక నల్లటి దారం తీసుకో, దాన్ని నా చరణాల్లో ఉంచు లేదా నా పాదాల దగ్గర ఉంచు. మానసికంగా దాన్ని అర్పించు. ఆ దారంతో 7 ముడులు వెయ్యి. ప్రతి ముడి వేసేటప్పుడు చెప్పు, దుమ్ దుర్గాయ నమః. ఆ దారాన్ని నీ మణికట్టుకు లేదా నీ మెడకు ధరించు లేదా నీ జోబులో, నీ బ్యాగులో, నీ పర్సులో పెట్టుకో. ఇది సాధారణం కాదు, ఇది నా పాశుపతాస్త్రం. ఎవరి దృష్టి నీపై పడినా కూడా ఆ దారంతో తగిలి తిరిగి ఆ శత్రువు వద్దకే వెళుతుంది. వారు చేసిన దుష్టత్వం వారిపైనే భారంగా పడుతుంది. నీకు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నా బిడ్డవి. ధైర్యంగా ఉండాలి నువ్వు. ఎందుకంటే దుర్గ బిడ్డలు ఎప్పుడూ కూడా పిరికివారు కాదు, భయపడరు. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉంది. దాని బరువును ఇప్పుడు నువ్వు అనుభవించు. కానీ గుర్తించుకో, దుర్గ కేవలం ధనం మాత్రమే కాదు, సంస్కారం కూడా ఇస్తుంది. నీ ఇంట్లో పెద్దలకు గౌరవం ఇవ్వకపోతే, నీ భార్యను అపశబ్దాలాడితే, నీ తల్లిదండ్రులను దుఃఖపెడితే నీ దగ్గర నుండి ఈ మూట వెళ్ళిపోతుంది. దానిలో ధనం బదులు బూడిద వస్తుంది.
నారి కళ్ళల్లో కన్నీళ్లు ఉండే ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఇవాళ నీకు నా మాట. నువ్వు నీ ఇంటి స్త్రీలను గౌరవిస్తావు, నీ మాటల్లో మధురత్వం తెస్తావు, నీ అరుపులో చీకట్లను ఆపేస్తావు. శాంతి ఉండే ఇంట్లో నేను ఆహ్వానం లేకుండానే ప్రవేశిస్తాను. కలహం ఉండే ఇంటి నుండి శ్మశానం వైపు పరిగెత్తుకుపోతాను. నువ్వు అనుకుంటున్నావు, దుర్గమ్మ నాకు తక్షణం డబ్బు ఎలా వస్తుంది? నీకు చమత్కారం కావాలంటే విను. ఒక చమత్కారి ప్రయోగం చెబుతాను. రేపు శుక్రవారం. నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత వచ్చే శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఒక బిల్వపత్రం తీసుకో. దానిపై చందనంతో దుర్గమ్మ నామాన్ని రాయి. దాన్ని ఒక ఎరుపు గుడ్డలో కట్టి నీ ఇంటి ముఖద్వారం లోపలి వైపు వేలాడదీయి. అది నీ సౌభాగ్యాన్ని ఆకర్షించే అయస్కాంతం. అయస్కాంతం ఇనుముని ఎలా ఆకర్షిస్తుందో అలాగే ఈ మూట అవకాశాలను, సహాయాలను, ధనాన్ని నీ ఇంట్లోకి లాగేస్తుంది. కానీ ఈ ప్రయోగం ఇప్పుడే పనిచేస్తుంది. ఎప్పుడు నీ మనసులో శంక లేకపోతే, అనుమానం లేకపోతే, అవుతుందేమో లేదేమో అని అనుకుంటే కాదు. విశ్వాసమే నీకు కైలాస ద్వారాలు తెరిచే ఒక తాళం చెవి అవుతుంది. నువ్వు అనుకుంటున్నావు కదా, ఇదంతా ఎలా సాధ్యమా అని. దుర్గ తలుచుకుంటే ఏదైనా కూడా సాధ్యమే. అయితే నీ ఇంట్లో ఉన్న పాత చిరిగిపోయిన బూట్లు, చెప్పులు నువ్వు వాటిని వెయ్యవు, కానీ పారేయటానికి మాత్రం మోహం వదులుకోవు. ఇది నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు. దాన్ని తొలగించు. తుప్పు పట్టిన ఇనప సామాన్లు ఇవి ఇంట్లో కలహాలు, దుర్ఘటనలను తెస్తాయి. నువ్వు వీటిని బయటకు తీసుకురాకపోతే సున్నితమైనటువంటి నీ బంధాలన్నీ దెబ్బతింటాయి. ఇంట్లో ఎక్కడ చెత్త అక్కడ ఉండనివ్వకు. ఎప్పుడూ కూడా ఇల్లు సుగంధ భరితంగా ఉండాలి, సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. అలాంటి ఇంట్లోనే నేను ఎప్పుడూ కూడా కొలువై ఉంటాను. నీ ఇంటిని శుభ్రంగా ఉంచు. దీపం వెయ్యి, లేదా ధూపాన్ని వెయ్యి. ఎప్పుడు నువ్వు నీ సుగంధంతో నీ ఇంట్లో నువ్వు నింపుతూ ఉంటావో, సుగంధం అంటే నాకు చాలా ప్రియం. నీ ఇంటిలో ఆ సుగంధంతో నిండితే నా మనసు అక్కడే ఆగిపోవాలని తహతహలాడిపోతుంది. ఇప్పుడు అంతిమ మరియు అతి ముఖ్యమైన విషయం తల్లి. ఈ మూటను నీకు అప్పగించే సమయం వచ్చింది. నీ 2 చేతుల్ని ముందుకు చాపు. మానసికంగా ఈ వీడియోలో నీ అరచేతుల్ని తెరచి ఉంచి కళ్ళు మూసుకో. ఊహించు, పైన ఆకాశంలో నుంచి ఒక దివ్య నీలం బంగారు కాంతి వస్తుంది. ఆ కాంతిలో ఒక దివ్య మూట నీ చేతుల్లోకి నెమ్మదిగా దిగుతోంది. దాని బరువును అనుభవించు. ఇది చాలా బరువైనది. దీనిలో నీ పిల్లల భవిష్యత్తు ఉంది, నీ సొంత ఇల్లు ఉంది, నీ విజయం ఉంది, నీ వృద్ధాప్యంలో సాయం ఉంది. ఇప్పుడు ఈ మూటను నీ నుదుటికి తగిలించు. పూర్తి శ్రద్ధతో చెప్పు, లేదా ఇక్కడ కామెంట్లో రాయి, అమ్మా దుర్గా, నీ ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాను. నేను ఈ మూటను స్వీకరిస్తున్నాను. జై దుర్గామాత. ఈ కామెంటు నీ లిఖిత దరఖాస్తు అవుతుంది నాకు. నువ్వు ఎన్నిసార్లు రాస్తావో అన్నిసార్లు ఈ సంకల్పం సిద్ధమవుతుంది. సిగ్గుపడుకో. లోకం ఏమనుకుంటుందో అని ఆలోచించుకో. లోకం నీకు సాయం చేయటానికి రాదు. నేను వచ్చాను కాబట్టి నన్ను పిలుచు, గట్టిగా పిలుచు. కామెంటు బాక్స్లో దుమ్ దుర్గాయ నమః అంటూ నింపేయి. ప్రతి అక్షరంలో అంత శక్తి ఉండాలి. బ్రహ్మాండం వరకు గుండెలు మోగాలి. ఇది విను. చివరి అవకాశం తల్లి. నేను నీకు మాట ఇచ్చాను. నువ్వు ఇప్పటికీ ఆలస్యం చేస్తే రేపు చేస్తాను అనుకుంటే గుర్తించుకో, దుర్గాదేవి కాలాన్ని అవమానించే వాడిని కాలభస్మం చేస్తుంది. కానీ వెళ్తున్నాను నేను నీ రక్షణ చెయ్యటానికి, నీ కార్యస్థలాలను ఉన్నతంగా చెయ్యటానికి. కానీ షరతు అదే ధర్మం, ధైర్యం, ధ్యేయం. ధర్మంతో డబ్బు సంపాదించు. ధైర్యంగా ఉండు. ఓడిపోకు. లక్ష్యంపై దృష్టి పెట్టు. ఇవాళ రాత్రి నీకు సాధారణ రాత్రి కాదు. నువ్వు నిద్రపోయినప్పుడు నీ స్వప్నాలు మారిపోతాయి. నీకు సంకేతాలు వస్తాయి. బహుశా పర్వతం కనిపిస్తుంది, లేదా పవిత్ర నది, లేదా తెల్లటి నంది. అలాంటివి కనిపిస్తే అర్థం చేసుకో, దుర్గమ్మ నీ జీవితంలో ప్రవేశించింది. ఉదయం లేచి ఎవరికి ఆ స్వప్నం చెప్పకు. కేవలం చిరునవ్వు నవ్వు. నాకు ధన్యవాదాలు చెప్పు. వెళ్ళు. లేచి నిలబడి సింహంలా గర్జించు. నువ్వు దుర్గ అంశవి. నువ్వు సనాతన సంతానం. ఐశ్వర్యం నీ జన్మ సిద్ధ హక్కు. ఇవాళ నేను ఆ హక్కును నీకు తిరిగి ఇచ్చాను. ఈ మూటను ఇప్పుడు జాగ్రత్తగా ఉంచు. దాన్ని ఎప్పుడూ అవమానించుకు. నా ఆశీర్వాదం, నా ప్రేమ, నా తేజస్సు, నా సమస్త శక్తులు ఇప్పుడు నీతో ఉన్నాయి. నువ్వు ఒంటరిగా లేవు. వెనక్కి చూడకు. నేను నీ వెనుక నిలబడి ఉన్నాను. జై దుర్గా అంటూ రాయి. ఇక్కడ తదాస్తు అని చెబుతాను. నువ్వు ఈ మూటను తీసుకున్నావు. నువ్వు మాతకి ఇక్కడ కృతజ్ఞతలు చెప్పాలి. కానీ నీకు యుద్ధం ముగిసిందని అనిపిస్తోందా? కాదు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది. సుఖం పొందటం సులభం, దాన్ని కాపాడుకోవటమే, పెంచటమే కష్టం.
పెద్ద పెద్ద రాజులను చూశాను, అహంకారంతో అంతా కోల్పోయారు. ఎందుకు? ధనం అధికారం వచ్చినప్పుడు అయిపోతారు. నేను కోరుకుంటున్నాను నువ్వు అదే తప్పు చేయకూడదు అని. నేను ఇచ్చినది రేపు తీసుకోకూడదు అని. కాబట్టి ఇప్పుడు నీకు ధనంతో పాటు మహాశత్రువులను, సమృద్ధితో పాటు మహామిత్రులను చెబుతాను. ఈ జ్ఞానం ఏ సాంసారిక విద్యాపీఠంలో లభించదు. ఇది నా శూల నాదంతో ఇచ్చిన జ్ఞానం. జాగ్రత్తగా విను. నీ ఆత్మ చెవులు తెరిచి విను. మొదటి మహాశత్రువు నెగిటివిటీ యొక్క ప్రవేశ ద్వారం నీ ఇంటి ముఖద్వారం. చూడు, ముఖద్వారంపై బూట్లు, చెప్పులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. తల కిందులుగా పడ్డాయి. ఎలా పడితే అలా ఉన్నాయి. చెప్పులు చెదరగొట్టబడ్డాయి. వెనుతిరిగిన బూట్లు, బోర్లా పడిన బూట్లు నీ తలరాతను కూడా బోర్లా వేస్తాయి. ఇది రాహుకి సంకేతం. నీ ద్వారంపై చెదరగొట్టి ఉంటే దుఃఖాలకి రెడ్ కార్పెట్ నువ్వు వేస్తున్నావు. ఆ నెగిటివ్ ఎనర్జీ వాటన్నింటినీ చూస్తుంది. అక్కడ అస్తవ్యస్తంగా ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ముఖద్వారంపై బూట్లు తల్లకిందులుగా ఉండే ఇంటి భాగ్యం కూడా నిద్రపోతుంది. ఇవాళే వాటిని చక్కగా సర్దు. బోర్లా పడనివ్వకు, తల్లకిందులు పడనివ్వకు, అడ్డంగా పడనివ్వకు. వాటికి కూడా ఒక పద్ధతిగా పెట్టడానికి ప్రయత్నించు. గుమ్మం ముందు కాదు, గుమ్మానికి అడ్డంగా కాదు, కొంచెం పక్కగా. ఇక ఆ తర్వాత నువ్వు పళ్ళెంలో భోజనం మిగిలించి ప్లేటు నిండిపోయిందని కూడబెట్టి కుండలో వేసేస్తావు. అది భోజనం కాదు, అది బ్రహ్మస్వరూపం. నువ్వు విసిరే ప్రతి గింజ నీ పుణ్యాన్ని తగ్గిస్తుంది. అన్నం వృధా చేసే చోట ఆ ఇంట్లో అదృష్టం నిలవదు, దరిద్రం తాండవిస్తుంది. ఇవాళ నుండి నియమం చేసుకో. ప్లేట్లు తినగలిగినంతే పెట్టుకో. ఏ జీవికైనా పెట్టు మిగిలింది, లేదా ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్లకు పెట్టు. ఒక ప్రాణికి పెట్టి ఆ ప్రాణి స్వీకరిస్తే, తృప్తి చెందితే దాన్ని ఈ దుర్గమ్మ తీసుకుంటుంది. దుర్గమ్మ ఎప్పుడైతే నీ నుండి అలాంటి పనులు చూస్తుందో అప్పుడు దుర్గమ్మ ఇచ్చే ఆశీస్సులు నీ వరకు చేరుతాయి. ఇక మూడవ మహాశత్రువు ఎవరు తెలుసా? అస్తవ్యస్త చెయ్య, పడక. నువ్వు నిద్ర లేచిన తర్వాత నీ బెడ్ అలా వదిలేస్తావు. ఇది ఆలస్యం, రాహు లక్షణం. చెదిరిన బెడ్ అంటే చెదిరిన మనసు. నువ్వు ఉదయం బెడ్డును శుభ్రం చేస్తే నీ జీవితాన్ని అనుశాసనంలోకి తెస్తావు. బెడ్ గుడ్డిగా ఉంటే కలహం జరుగుతుంది. గడ్డిగా చెత్త చెత్తగా ఉంటే ఇంట్లో కలహం జరుగుతుంది. ఎక్కడ దుప్పట్లు అక్కడ, ఎక్కడ దిల్లు అక్కడ ఉంటే నీ ఇంట్లో కేవలం రోగాలు, కష్టాలు, ఏడుపులు, దుఃఖాలే ఉంటాయి. ఇవి సమృద్ధిగా ఉంటాయి. ముందుగా గంగాజలం పసుపులో కలిపి నీ ఇంటి ముఖద్వారం మీద, నీ ఇంటి ప్రతి చోట కూడా చల్లు. నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పారిపోతుంది. నీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని మార్చు ముందుగా. ఎందుకంటే ఎవరిని కూడా ఇంట్లో తిట్టకు, ఎవరిని దూషించకు. నీ ఇరుగువారినో పొరుగువారినో నీ ఇంట్లో కూర్చొని, నీ నట్టింట్లో కూర్చొని వాళ్ళని తిడుతూ, వారి గురించి చెడుగా మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ, వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడుకో. ఇంట్లో అస్తమానం ఏడవకు, అరవకు, తిట్టకు, గోల చెయ్యకు. అది లేదు ఇది లేదు అనుకో. అన్నీ ఉంటే ఆ ఇంట్లో దుర్గ నిలబడలేదు, దరిద్రం తాండవిస్తుంది. అందుకే ఇవన్నీ తొలగిపోయి నేను అందిస్తున్న మూటని నువ్వు అందుకోవాలి అంటే నేను చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తే ఈ మూట నీ సొంతమవుతుంది బిడ్డ. నీ తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తి నీదవుతుంది. జాగ్రత్త అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సృజన సుఖిన భవంతు.